ఈరోజు భారతీయ జనతా పార్టీ 53వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీలత గారు మరియు ఖమ్మం 2 టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ ఆధ్వర్యంలో గోవిందరా గారి నేతృత్వంలో ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇలా మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఈ 53వ డివిజన్లో మేము చలివేంద్రం పెట్టి వచ్చేపోయే వాళ్ళ జనాలకి ప్రయాణికులకి ఎండలకి ఇబ్బంది పడే వాళ్ళకి దాహం తీర్చడానికి ఇలా మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. అలాగే మేము పోయినసారి కంటెస్టెడ్ కార్పొరేటర్ పోటీ చేశాము. మరి కూడా రెండవసారి కూడా మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనాలందరూ కూడా మా ఈ చిరు సత్కారంగా భావించి మాలాంటి వాళ్ళందరికీ ఒక వెన్నుదన్నుగా ఉంటూ మా అందరినీ ఈసారి ముందుకు నడిపించాల్సిందిగా బాధ్యత తీసుకుంటూ మీ అందరికీ నమస్కారం. జై గురుదత్త. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మన జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారి పుట్టినరోజు మరియు మా గురుదేవులైనటువంటి గణపతి సత్యనారాయణ స్వామి వారి తల్లి కూడా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇదే రోజు ఇది అనుకూలంగా మనం ఈ యొక్క చలివేంద్రాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సేవ ఒక లిమిటెడ్ పీరియడ్, అంటే ఎండాకాలమే కాకుండా వానాకాలం చలికాలంలో కూడా దీన్ని గంజి సెంటర్గా మార్చే ప్రయత్నం చేస్తాం. కిందటి సంవత్సరమే అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. ఈసారి ఖచ్చితంగా మేము చేస్తాము. ఈ చలివేంద్రం అనేది 365 రోజులు కంటిన్యూ అవుతుంది. దీన్ని గంజి సెంటర్గా మార్చడానికి మా ట్రస్ట్ తరఫున గట్టి ప్రయత్నం చేస్తున్నాం. జై గురుదత్త. ఈరోజు భారతీయ జనతా పార్టీ 53వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీలత గారు మరియు ఖమ్మం 2 టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ ఆధ్వర్యంలో గోవిందరా గారి నేతృత్వంలో ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇలా మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఈ 53వ డివిజన్లో మేము చలివేంద్రం పెట్టి వచ్చేపోయే వాళ్ళ జనాలకి ప్రయాణికులకి ఎండలకి ఇబ్బంది పడే వాళ్ళకి దాహం తీర్చడానికి ఇలా మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. అలాగే మేము పోయినసారి కంటెస్టెడ్ కార్పొరేటర్ పోటీ చేశాము. మరి కూడా రెండవసారి కూడా మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనాలందరూ కూడా మా ఈ చిరు సత్కారంగా భావించి మాలాంటి వాళ్ళందరికీ ఒక వెన్నుదన్నుగా ఉంటూ మా అందరినీ ఈసారి ముందుకు నడిపించాల్సిందిగా బాధ్యత తీసుకుంటూ మీ అందరికీ నమస్కారం. జై గురుదత్త. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మన జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారి పుట్టినరోజు మరియు మా గురుదేవులైనటువంటి గణపతి సత్యనారాయణ స్వామి వారి తల్లి కూడా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇదే రోజు ఇది అనుకూలంగా మనం ఈ యొక్క చలివేంద్రాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సేవ ఒక లిమిటెడ్ పీరియడ్, అంటే ఎండాకాలమే కాకుండా వానాకాలం చలికాలంలో కూడా దీన్ని గంజి సెంటర్గా మార్చే ప్రయత్నం చేస్తాం. కిందటి సంవత్సరమే అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. ఈసారి ఖచ్చితంగా మేము చేస్తాము. ఈ చలివేంద్రం అనేది 365 రోజులు కంటిన్యూ అవుతుంది. దీన్ని గంజి సెంటర్గా మార్చడానికి మా ట్రస్ట్ తరఫున గట్టి ప్రయత్నం చేస్తున్నాం. జై గురుదత్త. ఈరోజు భారతీయ జనతా పార్టీ 53వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీలత గారు మరియు ఖమ్మం 2 టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ ఆధ్వర్యంలో గోవిందరా గారి నేతృత్వంలో ఈరోజు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇలా మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఈ 53వ డివిజన్లో మేము చలివేంద్రం పెట్టి వచ్చేపోయే వాళ్ళ జనాలకి ప్రయాణికులకి ఎండలకి ఇబ్బంది పడే వాళ్ళకి దాహం తీర్చడానికి ఇలా మేము ఒక 7-8 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. అలాగే మేము పోయినసారి కంటెస్టెడ్ కార్పొరేటర్ పోటీ చేశాము. మరి కూడా రెండవసారి కూడా మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనాలందరూ కూడా మా ఈ చిరు సత్కారంగా